హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనం ఒక డెస్క్టాప్ అసెంబ్లింగ్ చూద్దామండి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంటెల్ కోర్ i9 10th జనరేషన్ ప్రాసెసర్ అండి. ఇందులో వచ్చేసి MSI గ్రాఫిక్ కార్డ్ 3070 గ్రాఫిక్ కార్డ్ వాడాము. కూలర్ మాస్టర్ లిక్విడ్ కూలింగ్ ఫ్యాన్ వాడాము. 2 కార్జర్ ర్యామ్స్ వెంజిన్స్ వాడాము. ఇందులో ఒక 8 TB హార్డ్ డిస్క్ అండ్ 1000 watts SMPS అండ్ గీగాబైట్లో Z490 RS అల్ట్రా మదర్ బోర్డ్ వాడామండి. ఇంకా వచ్చేసి బెన్క్యూ ఎల్ఈడి స్క్రీన్ వచ్చేసి బెన్క్యూ తీసుకున్నామండి, ఎందుకంటే మాకు 4K రిజల్యూషన్లో ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఇప్పుడు వచ్చేసి క్యాబినెట్ చూపిద్దాం. కూలర్ మాస్టర్ పెద్ద క్యాబినెట్ తీసుకున్నామండి, బిగ్ సైజ్, ఎందుకంటే మాకు హార్డ్ డిస్క్లు అనేవి స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకున్నాము. ఇందులో మనకు వచ్చేసి 6 హార్డ్ డిస్క్ పెట్టుకునే అంత ప్లేస్ ఉంది. బట్ గ్రాఫిక్ కార్డ్ సైజ్ కొంచెం ఎక్కువ అవడం వల్ల ఒక బే తీసేయాల్సి వస్తుంది. అది తీసేయడం వల్ల 2 హార్డ్ డిస్క్లు తక్కువ అవుతాయి మనకి. ఓకేనా, సో మనం 4 హార్డ్ డిస్క్లు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. మదర్ బోర్డ్ పైన ఆల్రెడీ మనకి M.2లో 2 స్లాట్స్ వచ్చాయి, నో ప్రాబ్లం. ఇవి వచ్చేసి కనెక్టర్స్ అండి, కనెక్టర్స్ అండ్ స్క్రూస్. ఓకే, ఇవి వచ్చేసి USB 3.0 అండ్ ఆడియో కనెక్టర్, మదర్ బోర్డ్ కనెక్ట్ చేసేవి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వ్యూ చూద్దాము. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అండి. బయట ఒక ఎగ్జాస్ట్ ఇచ్చాడు. ఇది SMPS, ఇక్కడ SMPS ఎగ్జాస్ట్ ఫ్యాన్ బయటకు వస్తుంది. మనం పవర్ కనెక్టర్ కూడా ఇక్కడ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ కూడా దీనికి 2 ఫ్యాన్స్ ఇచ్చాడు. పైన కూడా ఫ్రంట్ వ్యూ లానే ఉంది. పైన పవర్ బటన్ ఉంది, USB పోర్ట్స్ ఇచ్చాడు. సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాసెసర్ చూద్దాము. ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్. ఓకే, మదర్ బోర్డ్ Z490 RS అల్ట్రా గిగాబైట్ దండి. ఓకేనా, విత్ వైఫై వస్తుంది. బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు. హెవీ మదర్ బోర్డ్ అండి. ఇది వచ్చేసి NVMe SSD అండి, 500 GB ర్యామ్స్ అండి, కార్జర్ 16 GB. నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్ చూద్దాము. గ్రాఫిక్ కార్డ్ RTX 3070 గ్రాఫిక్ కార్డ్ అండి. ఓకేనా, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. నెక్స్ట్ ప్రాసెసర్ ఫ్యాన్ చూద్దాము. లిక్విడ్ ఫ్యాన్ అండి, RGB ఫ్యాన్. నెక్స్ట్ వచ్చేసి SMPS అండి, 1000 అని చెప్పేసి యాంటెక్లో తీసుకున్నాము. నెక్స్ట్ హార్డ్ డిస్క్ అండి, 8 TB 2 తీసుకున్నాము, సర్విలియన్స్. నెక్స్ట్ వచ్చి మదర్ బోర్డ్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము, ఫిక్స్ చేసేద్దాము. ఓకే, మదర్ బోర్డ్ తీసాము. ఇవి కొన్ని స్టిక్కర్స్ ఇచ్చాడు గిగాబైట్ వాడు. నెక్స్ట్ వచ్చేసి మదర్ బోర్డ్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ మాన్యువల్స్ కూడా ఇచ్చాడు, ఇందులో CD ఇచ్చాడు. ఓకేనా, ఇది ఒక చిన్న డిజైన్ది లోగో ఇచ్చాడు, స్టిక్కర్ లాంటిది. మదర్ బోర్డ్ ఓపెన్ చేద్దాం. ఓకే, మదర్ బోర్డ్ అండి. మదర్ బోర్డ్ అయితే చాలా వెయిట్ ఉంది, హెవీగా ఉంది. ఇందులో వచ్చేసి మనకు చాలా ఫీచర్స్ ఇచ్చాడు. 3 SSDలు ఇచ్చాడండి. ఇది SSDA M.2 గ్రాఫిక్ కార్డ్ ఇచ్చాడు, మళ్ళీ SSD ఇచ్చాడు, మళ్ళీ గ్రాఫిక్ కార్డ్, మళ్ళీ SSD ఇచ్చాడు. 4 ర్యామ్ స్లాట్స్ ఇచ్చాడండి. ఇవి కూలింగ్ కోసం ఇచ్చాడు. అండ్ 12x2 కనెక్టర్స్ 2 ఇచ్చాడు. 12x ఒకటి ఇచ్చారు, 12 volt కనెక్టర్. 12x4 ఒకటి ఇచ్చాడు. దానిపైన మనకు డిస్ప్లే ఎర్రర్స్ వస్తాయి, చూసుకోవచ్చు. అది USB 3.0 C టైప్ కనెక్టర్. SATA పోర్ట్స్ అండి, 6 ఇచ్చాడు SATA పోర్ట్స్. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ స్లైడ్స్ అండ్ బ్యాక్ వ్యూ. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. మళ్ళీ డీటెయిల్గా చెప్తాను బ్యాక్ సైడ్. ఇప్పుడు ప్రాసెసర్ అన్బాక్స్ చేద్దాం. ఇది ఇంటెల్ కోర్ i9 10900K ప్రాసెసర్ అండి. K ప్రాసెసర్ ఎందుకు తీసుకున్నామంటే ఇందులో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉందండి. ఈ మధ్య కొన్ని ప్రాసెస్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ రావట్లేదు. సో అట్లాంటి ప్రాసెస్ తీసుకుంటే మనం గ్రాఫిక్ కార్డ్ పైన ఖచ్చితంగా మదర్ బోర్డ్ పైన ఖచ్చితంగా గ్రాఫిక్ కార్డ్ పెడితేనే మన డిస్ప్లే అనేది వస్తుంది, లేదంటే రాదండి. ఈ ప్రాసెసర్కి మాత్రం అలా కాదు. బేసిక్ మదర్ బోర్డ్ తీసుకొని ఇది యూజ్ చేసుకుని కూడా మనం డైరెక్ట్ గ్రాఫిక్ కార్డ్ లేకుండా ఆన్బోర్డ్ డిస్ప్లే వాడుకోవచ్చు. మార్కెట్లో అయితే వేరే ప్రాసెసర్స్ దొరుకుతున్నాయి, F అని H అని, అందులో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ రావట్లేదు. ఇందులో మాత్రం ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తుంది. సో మేము ఇది ప్రిఫర్ చేసామంట. 10900K ప్రాసెసర్ అండి. ఈ ప్రాసెసర్ కూడా చాలా దొరకట్లేదు అసలు మార్కెట్లో, అవైలబుల్ లేదు ప్రజెంట్ అయితే. ప్రాసెసర్ ఫిక్స్ చేద్దాం మదర్ బోర్డ్ పైన ఒకసారి.
ఫిక్స్ చేద్దాం. ప్రాసెసర్ ఫిక్స్ చేద్దాం. ప్రాసెసర్ పెట్టేటప్పుడు జాగ్రత్త పెట్టుకోండి, మార్క్స్ చూసి పెట్టుకోవాలి. ఓకే, లేదంటే పిన్స్ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ప్రాసెసర్ పెట్టేసాం. ఓకే, దెన్ దీనికి బ్యాక్ సైడ్ ఒకటి కూలర్ ఫ్యాన్ అది వస్తుంది, ఏంటి మన సాకెట్, అది కూడా ఫిక్స్ చేసుకోవడం. ఎలా ఫిక్స్ చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఫ్యాన్ అయితే అన్బాక్స్ చేద్దాం. కూలర్ ఫ్యాన్ ఫిట్ చేద్దామండి. ఓకేనా, కూలింగ్ ఫ్యాన్ ఫిట్ చేసేస్తే అయిపోతుంది. ఇవి వచ్చేసి కేబుల్స్ అండి, కేబుల్ సెట్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, ఆర్జీబీ ఫ్యాన్స్ అన్నమాట ఇవి. ఓకే, రెండు ఇచ్చాడు. ఇవి క్యాబినెట్ పైన ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రేడియేటర్ అండ్ మెయిన్ హెడ్ అన్నమాట, కూలింగ్ సెన్సింగ్ హెడ్. ఓకే, డన్. ఇవి ఆర్జీబీ ఫ్యాన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మదర్బోర్డ్ సాకెట్, కింద పెట్టే సాకెట్ బేస్ అన్నమాట. ఇది వచ్చేసి కనెక్టర్స్, ఈ ఫ్యాన్ కనెక్టర్స్ అండ్ ఆర్జీబీ కనెక్టర్. ఇవి ఫ్యాన్ కనెక్టర్స్ అండ్ చిన్న జాయినర్ అది. ఇవి వచ్చేసి మనకి దాన్ని పక్కన ఫిక్స్ చేసుకోవడానికండి, ఫ్యాన్ టైట్గా ఫిక్స్ చేయాలి కదా అవి. ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రూస్ ఇంక్లూడింగ్ ఇంటెల్ అండ్ ఏఎండి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి థర్మల్ పేస్ట్. ఈ బేస్ మదర్బోర్డ్ కింద అలా ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మనము. దానిపైన స్టిక్కర్స్ వస్తాయి, అది తీసేస్తే స్టిక్ అయిపోద్ది. ఓకేనా, ఫిక్స్ చేసుకుని దీనికి 2 సైడ్ థ్రెడ్డింగ్ ఉండే స్క్రూస్ ఉంటాయి ఇందులో. ఇంటెల్కి అయితే అట్లాంటివి ఇస్తాడు, ఏఎండికి వేరేవి ఉంటాయి. మనం ఇంటెల్ వాడుతున్నాం కాబట్టి ఇట్లా 2 సైడ్ థ్రెడ్డింగ్ స్క్రూస్ వస్తాయి. అది కింద సైడ్ టైట్ అయిపోతుంది, పైన నుండి మనం ఇందాక చూపించిన సాకెట్ పెట్టేసి దానిపైన ఇంకో ఫీమేల్ స్క్రూ వస్తుంది, అది ఫిక్స్ చేస్తే టైట్ అయిపోతుంది. ఓకేనా, మదర్బోర్డ్ లోపల పెట్టేద్దాం ఇప్పుడు. ఓకే, ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మనము M.2 SSD ఫిక్స్ చేద్దాం దీనికి. మంచి కూర్చోలేదు. ఓకే, సెట్ అయింది. ఓకే, నెక్స్ట్ M.2 ఒకటి ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది. ఇది ఓపెన్ చేసి దాని కింద M.2 పెట్టుకునే స్లాట్ ఉంటుందండి. ఇక్కడ స్లాట్ ఇచ్చాడు కదా, అక్కడ M.2 ఈ గ్యాప్లో మనకి M.2 ఫిక్స్ చేసుకోవచ్చు. మేము శాంసంగ్ 500GB M.2 యూజ్ చేసాము, 970 EV0+. ఓకే, రైట్. స్క్రూ టైట్ చేసుకుని దానిపైన మళ్ళీ మనం ఇందాక తీసేసిన మెటల్ది ఉంది కదా, అది ఫిక్స్ చేసుకోవాలి. అది కూలింగ్ కోసము వాడు మెటల్ అనేది ఇచ్చాడండి. అండ్ ప్లస్ ఆ మెటల్ దాని కింద చిన్నది ఒకటి జెల్లీ టైప్ ఒకటి గమ్ ఉంది, అది ఎప్పటికీ హీట్ అవ్వకుండా ఉంచుతుంది అన్నమాట. ఓకే, ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రేడియేటర్ ఇన్సర్ట్ చేద్దాం. ఈ రేడియేటర్ లోపల నుంచి ఇట్లా ఫిక్స్ చేశాక పైనుండి ఫ్యాన్స్ పెట్టుకోవాలి. దానికి ఒక స్క్రూ వస్తుంది, అది ఆ ఫ్యాన్కుని ఈ రేడియేటర్కి రెండింటికి సరిపోయేలా వస్తుంది. ఆ స్క్రూతోటే టైట్ అయిపోతాయి అన్నమాట. ఈ స్క్రూ ఇలా పెట్టేసి ఇటు నుంచి అటు రేడియేటర్కి వెళ్తుంది అన్నమాట. రెండింటిని కంబైన్ చేయడానికి ఈ యొక్క స్క్రూ సరిపోద్దండి, టైట్గా ఫిక్స్ అయిపోతాయి. ఇవి కనెక్టర్స్, 2 ఫ్యాన్స్కి ఒకటే కనెక్టర్ ఇచ్చాడు. 2 ఫ్యాన్స్ కనెక్ట్ చేసేసి ఇంకోటి వచ్చేసి మదర్బోర్డ్ పైనకి వెళ్ళిపోతుంది. ఇది మదర్బోర్డ్ పైన ఫిక్స్ చేస్తాము. ఇది వచ్చేసి ఆర్జీబీ లైటింగ్ చేంజ్ చేసుకోవడం కోసం ఈ కనెక్టర్ యూజ్ చేస్తామండి. ఓకేనా, ఇందాక నేను చూపించానుగా 2 మెటల్ పీసెస్, అవి ఇట్లా స్క్రూస్ టైట్ చేసుకోవాలి దీనికి, ఈ హెడ్కి. చూడండి నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఇలా స్క్రూస్ టైట్ చేసుకున్న తర్వాత మనము ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే దానికి ఇంకో ఫీమేల్ స్క్రూస్ వస్తాయి, మళ్ళీ ఆ స్క్రూస్ పెట్టి టైట్ చేయాలి. ఓకే, స్టిక్కర్ తీసేసి థర్మల్ పేస్ట్ అప్లై చేస్తే సరిపోద్ది. ఓకే,
మెల్లిగా పెట్టుకోవాలండి, ఫోర్స్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే ప్రాసెసర్ కదా, కింద పిన్స్, మదర్బోర్డ్ పిన్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. స్క్రూస్ కూడా ఆపోజిట్ పొజిషన్లో టైట్ చేసుకోవాలండి. ఎట్ ఏ టైం కంప్లీట్గా టైట్ చేయకూడదు, మెల్లిమెల్లిగా రొటేషన్ పర్పస్లో స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉండాలి. వన్ సైడ్ అయ్యాక ఇంకొక సైడ్ స్క్రూ ఎక్కాలి, ఇట్లా ఆపోజిట్ పొజిషన్లో ఎక్కించుకోవాలి. ఇట్లా ఒక 3 times మనం టైట్ చేసుకుంటే ఫుల్ టైట్ అయిపోద్ది అన్నమాట. ఎట్ ఏ టైం ఫుల్ టైట్ చేస్తే మనకి కింద ప్రాసెసర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది వచ్చేసి ర్యామ్ అండి, 16 GB ర్యామ్, 6 GB ర్యామ్. ఓకేనా, 6 GB ర్యామ్. ఇందులో కూడా లైటింగ్ వస్తుంది, ఇందులో 6 GB లైటింగ్ ఉంది. వెంజిన్స్ ర్యామ్ అండి, ఇది కూడా థర్మల్ కూలింగ్ తోటి ఉంది, కూలింగ్ ర్యామ్. ఇది ఇన్సర్ట్ చేసేటప్పుడు దాన్ని పొజిషన్ సరిగ్గా చూసుకుని ఇన్సర్ట్ చేసుకోండి. ఓకే, ఓకే ఫిక్స్. ఇప్పుడు మనం గ్రాఫిక్ కార్డ్ చూద్దామండి. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి MSI RTX 3070 వాడాము. యాక్చువల్గా మేము 3080 10GB కోసం ట్రై చేసాం, కానీ అది మార్కెట్లో అవైలబుల్ లేదండి. సో 3070 తీసేసుకున్నాము. అండ్ గిగాబైట్లో కూడా దొరకలేదు. మేము MSI అయినా పర్లేదు, బాగానే ఉంటుంది బ్రాండ్ అని చెప్పేసి MSI తీసుకున్నాము. ఇది కూడా 6GB వస్తుందండి. దీనికి కూడా వెయిట్ అయితే చాలా బాగా ఉంది, అంటే వెయిట్ హెవీగానే ఉంది గ్రాఫిక్ కార్డ్. అండ్ ఇది క్యాబినెట్లో ఫిక్స్ చేయడానికి మేము అది పట్టట్లేదు కదా, సో మేము ఏం చేసామంటే దానికి ఒక హార్డ్ డిస్క్ బే తీసేసాము. అంటే 6 హార్డ్ డిస్క్ పట్టే కన్నా మనకు 4 పట్టాయి అన్నమాట. ఇది వచ్చేసి యాంటెక్ SMPS వాడాము, 1000 వాట్స్ది. వాట్స్ యాంటెక్ SMPS. ఓకేనా, ఇందులో కాపర్ క్వాలిటీ చాలా పర్సంటేజ్ బాగా ఉందని చెప్పేసి తెలిసి తీసుకున్నామండి. యాంటెక్ వెయిట్ కూడా హెవీగానే ఉంది యాంటెక్ SMPS. ఇవి వచ్చేసి కనెక్టర్స్. యాంటెక్ గేమర్ ఎడిషన్ అని చెప్పేసి ఇచ్చాడు వీడైతే, 1000X. చూడాలి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇవన్నీ వచ్చేసి అన్ని కనెక్టర్స్ అండి. ఓకే, ఇన్సర్ట్ చేసిద్దాం, లోపల ఫిక్స్ చేసిద్దాం SMPS. ఓకే, ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ కనెక్టర్స్ కనెక్ట్ చేసుకునే పొజిషన్ SMPSలో. గ్రాఫిక్ కార్డ్ కూడా ఫిక్స్ చేసిద్దాం. చూడండి, అక్కడ హార్డ్ డిస్క్ తీసేసాము ఒక స్లాట్, దానివల్ల మాకు 2 హార్డ్ డిస్క్లు పెట్టలేకపోయాము. ఇది వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడానికి ఒక సాకెట్ ఇచ్చాడు అన్నమాట. ఓకే అండి, అసెంబ్లింగ్ కంప్లీట్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. ప్రాసెసర్, ఫ్యాన్, ర్యామ్స్ అండ్ చూడండి, ప్రాసెసర్, ఫ్యాన్, ర్యామ్స్, హార్డ్ డిస్క్ 8TB హార్డ్ డిస్క్ అండ్ గ్రాఫిక్ కార్డ్, డిస్క్. ఇందులో SMPS ప్యాక్ చేసేసాము, దానిపైన కవర్ వచ్చింది, అది ఇన్సర్ట్ చేసేసాము. అండ్ ఇది వచ్చేసి యాంటీనా, వైఫై యాంటీనా అండి. మదర్బోర్డ్ గీగాబైట్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు యాంటీనా. ఇది బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసుకోవాలి, మీకు చూపిస్తాను కనెక్టర్స్ అవి. ఓకే, బ్యాక్ ప్యానల్ అన్నమాట. 1 2 3 4 5 6 7 8 పోర్ట్స్ ఇచ్చాడు బ్యాక్ సైడ్. కింద SMPS ఫిక్స్ చేసాము చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 USB పోర్ట్స్ ఇంక్లూడింగ్ C అండ్ LAN పోర్ట్ అండ్ ఆప్టికల్ ఫైబర్ ఆడియో అవుట్పుట్ ఇచ్చాడు. ఓకేనా, ఓకే, ఆప్టికల్ ఫైబర్ ఆడియో అవుట్పుట్ ఇచ్చాడు అండ్ నార్మల్గా కూడా యూస్ చేయొచ్చు. గ్రాఫిక్ కార్డ్లో వచ్చేసి ఒక HDMI ఇచ్చాడు, 3 DP పోర్ట్స్ ఇచ్చాడండి, మొత్తం 4 అవుట్పుట్స్ ఇచ్చాడు. లెట్స్ కమ్ టు ఓపెన్. ఓకే, మనం BenQ వాడామండి.
28 ఇంచెస్ది బెన్క్యూ వాడాము. ఇది 4K రిజల్యూషన్తో వస్తుంది. బెన్క్యూ ఎందుకు ప్రిఫర్ చేసామంటే ఇందులో హెచ్డిఆర్ అనే ఒక కొత్త ఫీచర్ని పెట్టాడు వాడు. సో అది ఏంటంటే మనకి హెచ్డిఆర్ అంటే ఎగ్జాక్ట్గా మనకు ఫోటో స్టూడియో వాళ్ళకైతే ఇది ఎగ్జాక్ట్గా పనిచేస్తుందండి. ఇందులో ఫోటో అనే ఒక ఆప్షన్ ఉంది. అది సెలెక్ట్ చేసుకుంటే మనకు పిక్చర్ క్లారిటీ అనేది ఈజీగా తెలిసిపోతుంది. అంటే వీళ్ళకి ఎలా ప్రాబ్లం అవుతుందంటే మనం ఇక్కడ కంపోజ్ చేశాక ప్రింట్ ఇచ్చేటప్పుడు మాత్రం కలర్స్ వేరియేషన్ వస్తుంది అన్నమాట. అలా కాకుండా ఉండడానికి బెన్క్యూలో వాడు ఫోటో అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు. అందులో మనం ఫోటో అనేది మనము ఫోటోషాప్లో వర్క్ చేసుకున్న తర్వాత ప్రింట్ మనం ఎలా అయితే క్రియేట్ చేస్తామో అలా ఎగ్జాక్ట్గా వస్తుంది. చూసాము కూడా మేము, అందుకే ఇది ప్రిఫర్ చేసాము. దీనికి వచ్చేసి హెచ్డిఆర్ సపోర్ట్ ఇస్తున్నాడు. కింద చూడండి, నేను చూపిస్తాను. అక్కడ ఒక బటన్ ఇచ్చాడు. అక్కడ హెచ్డిఆర్ అండ్ బ్లూ ఐ టెక్నాలజీ అని ఐ పైన కూడా స్ట్రెయిన్ తగ్గడానికి ఇస్తున్నాడు. ఐ పైన ఇక్కడ అక్కడ ఒక సెన్సార్ కూడా ఉంటుంది స్టాండ్ దగ్గర. అండ్ బ్యాక్ వ్యూ చూద్దాము. 2 HDMI ఇచ్చాడు, ఒక DP పోర్ట్ ఇచ్చాడు, ఒక ఆడియో అవుట్ ఇచ్చాడు. ఓకేనా, పవర్ పోర్ట్. అండ్ ఇందులో స్పీకర్స్ కూడా ఇస్తాడు, బట్ తక్కువ సౌండ్ వస్తుంది, మీరు సాటిస్ఫై అవ్వలేరు. చూడండి, పీసీ ఆన్ చేశాను. RGB కలర్స్ చూడండి ఎలా వస్తున్నాయో. గ్రాఫిక్ కార్డ్ కూడా RGBA, ర్యామ్స్ RGBA అండ్ ప్రాసెసర్ ఫ్యాన్ RGBA. సో దీనికి పెద్ద SMP వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీసీ మొత్తం మేము కంప్లీట్గా బిల్డ్ చేసేసరికి మాకు 2,80,000 వరకు ఖర్చు వచ్చిందండి. అండ్ ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే అసలే దొరకలేదు. చాలా సెర్చ్ చేసి వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ మదర్ బోర్డ్ అవన్నీ తీసుకున్న తర్వాత గ్రాఫిక్ కార్డ్ మాకు 5 to 10 days తర్వాత దొరికింది. అది కూడా మేము అనుకున్న గ్రాఫిక్ కార్డ్ దొరకలేదు. యాక్చువల్లీ వి సర్చ్ ఫర్ 3080 అండ్ మాకు దొరికింది మాత్రం 3070. మొత్తం 2,80,000తో బిల్డ్ చేసాము. హెవీ సిస్టమ్ అండి. వీడియో మిక్సింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. ఫైనల్గా ఇలా మానిటర్ అండ్ CPU పెట్టి చూపిస్తాను. ఓకే, దీనిపైన ఒక గ్లాస్ అంటే సైడ్ డోర్ వచ్చేసి గ్లాస్ది ఇచ్చాడండి. అంటే ఫైబర్ బాడీ లాంటిది ఇచ్చాడు. మనకి లోపల నుంచి నైట్లో చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, క్యాబినెట్ కాస్ట్ వచ్చేసి మనకు 12,000 దాకా పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.